కృష్ణా జిల్లా మచిలీపట్నం పోతేపల్లి శ్రీనగర్ కాలనీలో దారుణ ఘటన జరిగింది. శ్రీనగర్ కాలనీకి చెందిన నర్రా రూతమ్మ 5 రోజుల క్రితం మృతి చెందింది. అయితే రూతమ్మ కూతురు సుమతికి మతిస్థిమితం లేకపోవడంతో తల్లి చనిపోయిన విషయం ఎవరికీ తెలియకుండా పోయింది. ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ కూతురు ఎవరినీ లోపలికి రానివ్వకుండా రాళ్లు విసిరింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఎప్పుడు వెళ్ళింది? ఏ ఊరు? గుడివాడ ప్రేయర్కి వెళ్ళింది. నువ్వేం చేస్తావమ్మా? పదన్నమ్మా వెళ్దాం ఇంట్లో. పదండి లోపల పదండి. పదా పదమ్మా ఉన్నాడు. నువ్వు నడు. కానిసేపు వస్తున్నానండి. బట్టలు కొద్దిగా ఏ లైట్ అయ్యి పద లోపల పద. ఆ తలుపుది. ఇదర్ది లైట్ లేదా గదిలో? లైట్ వేయమ్మా గదిలో. లైట్ వేయండి.